చలితో తెలంగాణ గజగజలాడుతోంది. ఈ రోజు నుంచి పీక్ లెవెల్‌లో కోల్డ్ వేవ్స్. ముఖ్యంగా అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్‌పై చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్వాణి మండలంలో 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం తిర్వాణి తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 9.1 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ఖమ్మం, జోగులాంబ, గద్వాల జిల్లాల మినహా మిగిలిన 29 జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత రాష్ట్రమంతటా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో చలి ప్రభావం మరింత పెరుగుతుందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే కూడా తక్కువకు పడిపోయే సూచనలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజు నుంచి పీక్ కోల్డ్ వేవ్ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈ నెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోనూ టెంపరేచర్ 13 డిగ్రీల సెల్సియస్ నుంచి 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.